మన ప్రభువును రక్షకుడైన యెహోషువ అనే పవిత్రమైన నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు మన దైవత్వం అనే సిరీస్లో భాగంగా ఇదివరకే 5 వీడియోలు చేసాం ప్రియులారా. దాని కొనసాగింపులో ఈ వీడియో మనం చేయబోతున్నాం. మనకి బైబిల్లో దేవుడు స్వయాన తన వ్రాతతో రాసిన 10 ఆజ్ఞలు మొదటి ఆజ్ఞను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంగ్లీష్లో ఇక్కడ మన స్క్రీన్లో కనపడుతుంది, యూ షాల్ హ్యావ్ నో అదర్ గాడ్స్ బిఫోర్ మీ అని. ఈ మాటలు మనకు ఎంతవరకు అర్థమయ్యాయి? దురదృష్టకరంగా క్రైస్తవ లోకంలో ఈ మొదటి ఆజ్ఞ విషయంలోనే తప్పిపోయారని నేను ఖచ్చితంగా ప్రకటించగలను. కాబట్టి ఏంటి మనం విశ్వాసం ఏంటి, మన పితరుల విశ్వాసం ఏంటి, మన అపోస్తుల విశ్వాసం ఏంటి, ఆ విషయంలో దేవుని వాక్యం మనం ఈ విషయం జాగ్రత్తగా మొదటి ఆజ్ఞను మనం పరిశీలించేద్దాం. చాలామందికి ఫస్ట్ ఆజ్ఞనే తప్పిపోతున్నారు ప్రియులారా. చూడండి, ఫెయిత్ వన్స్ డెలివర్డ్. చూడండి, దేవుని వాక్యం యాకోబు 1వ అధ్యాయము 3వ వచనంలో ఒకే అధ్యాయం ఉంటుంది కదా ప్రియులారా. చూడండి, మనం చదువుతాం. ప్రియులారా, మనందరికీ కలిగేడు రక్షణ గూర్చి మీకు వ్రాయవలని విశేష ఆసక్తి గలవన్నాయి ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొనిచ్చి మీకు వ్రాయవలసి ఉన్నది. ఇంగ్లీష్లో కంటెంట్ ఎర్నెస్ట్లీ ఫర్ ద ఫెయిత్ దట్ వాజ్ వన్స్ డెలివర్డ్ టు ద సైన్స్ అని ఉంటుంది. కాబట్టి విశ్వాసులు అపోస్తుల విశ్వాసము నిమిత్తమే పోరాడాలి. ఎందుకంటే అపోస్తుల విశ్వాసానికి విరుద్ధమైన బోధలు నేడు సంఘంలో ఉన్నాయి. కాబట్టి ఏదైతే అపోస్తులకు ఇవ్వబడింది ఆ బోధ, అంటే పితరులు ఏదైతే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు మన పితరులు ఉన్నారో ఆ విశ్వాసమే అపోస్తులు కూడా విశ్వాసం ఉంచారు. ముఖ్యంగా దేవుడు అంటే ఎవరు అనే విషయంలో ఒక విశ్వాసమే వారికి ఇవ్వబడింది. ఆ విశ్వాసము ఏంటో మనం తెలుసుకుని ఆ విషయంలో పోరాడాలని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి మొదట ఆజ్ఞ విషయంలో ఎలాంటి విశ్వాసం వారు కలిగి ఉన్నారో మనం ఖచ్చితంగా తెలుసుకుని దాన్ని మనం డిఫెండ్ చేయాలి ప్రియులారా. దాన్ని పోరాడాలి దాని నిమిత్తం. ఎందుకంటే దుర్బోధలు నేడు చాలా వచ్చే. త్రిత్వం అనేది వాక్య విరుద్ధమైనది. అపోస్తుల విశ్వాసం అయితే కాదు ఇది ప్రియులారా. వారు ఒక్కసారి అప్పగించబడిన విశ్వాసం అది కాదు. మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ బోధ అయినా స్థిరపరచబడాలంటే దేవునికి ఒక సూత్రం ఉంది. అది ఒక టెస్ట్ మనం పాస్ అవ్వాలి. త్రిత్వం అనేది వాక్యానుసారమా కాదో తెలియాలంటే ఇక్కడ మనకి ట్రూ డాక్ట్రిన్, నిజమైన బోధ ఏదో తెలియాలంటే యెషయా 8:22 ప్రకారం ఏ బోధ అయినా క్రొత్త నిబంధనలో కొన్ని వచనాలు చూపించి ఇదిగో ఇది బోధ, ఇదే విశ్వాసము, అపోస్తుల విశ్వాసం అని చెప్పే ప్రయత్నం చేసే ప్రతి వారును ఆ వాక్యము వారు చెప్పే విశ్వాసము కొత్త నిబంధన 2-3 వచనాలు చూపించి చెప్పే విశ్వాసం అది వాక్యానుసారం కాదు తెలియాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలట? ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించి. అంటే మొదట 5 పుస్తకాలు మోషే రాసిన అది ఫౌండేషన్. అదని తర్వాత ప్రవక్తల మాటలు, వాటి ధర్మశాస్త్రం గురించి ప్రవక్తల సాక్ష్యం ఇచ్చారు. ఈ ప్రమాణ వాక్యమును వారు బోధించిన ఎడల వారికి అరుణోదయం కలుగుదు. To the law and to the testimony, if they do not speak accordingly to this word, there will be no dawn for them, there will be no light for them అని ఇంగ్లీష్లో ఉంటుంది ప్రియులారా. అంటే ఎవరైతే బోధ చేసి వారు విశ్వాసం సరైందా కాదో వారు ప్రకటించే విశ్వాసం తెలియాలంటే మనం ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళాలి. ప్రవక్తల మాటల వద్దకు మనం వెళ్ళి నిశ్చంతగా పరిశీలించేయాలి. వారితో ఈ బోధ ఏదైతే ఈ విశ్వాసము చెబుతున్నారో అది ఏకీమించకపోతే మనం ఇమ్మీడియట్గా దాన్ని తృణీకరించాలని దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది. మరి ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని విచారం చేద్దాం. దేవుడు ఎవరై ఉన్నారు అనే విషయం తెలుసుకోవాలంటే మనం చట్టం దగ్గరికి వెళ్ళాలి. మొదట ఆజ్ఞ మనకి ప్రతి క్రైస్తవులు సువార్తలో చెబుతూ ఉంటారు. సువార్త చేస్తున్నాడు. 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు, ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలని. ఎప్పుడైతే మొదట ఆజ్ఞ మీరేమో మిగతా విషయాల్లో మనం తప్పిపోయే అవకాశం పుష్కలంగా ఉన్నాయి ప్రియులారా. మొదట ఆజ్ఞనే మనం సరైన విధంగా అర్థం చేసుకుంటున్నాము లేదా మనం ప్రయత్నం చేద్దాం. మనం ఆజ్ఞను పరిశీలిస్తే చూడండి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని మొదట ఆజ్ఞ చెప్తే ఇది క్రైస్తవులందరికీ తెలుసు. కానీ ఈ ఒక్క ఆజ్ఞ విషయంలో ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారు అపోస్తులు కానీ పితరులు కానీ ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారు, నేడు ఈ వాక్యం పట్ల ఈ ఆజ్ఞను ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. వాక్యం వాక్యం తెలియడం వేరు, ఆ వాక్యం ప్రకటించే విశ్వాసం వేరు ప్రియులారా. మనం గమనించాలి. యూ షాల్ హ్యావ్ నో అదర్ గాడ్స్ బిఫోర్ మీ అని మనకి కనపడుతుంది. ఇక్కడ దురదృష్టకరంగా క్రైస్తవ లోకము ఈ మొదట ఆజ్ఞను తప్పిపోయారు. అత్యధికులు తప్పిపోయారు ప్రియులారా. చాలా దురదృష్టకరం. మనం ఇక్కడ మీకు మొదట ఆజ్ఞ చూసిన వెంటనే మీకేం గుర్తొస్తుంది?
దేవుడు ఏమి మనకి బోధించాలనుకుంటున్నాడు, ఏమి ఉపదేశించాలనుకుంటున్నాడు మొదట ఆజ్ఞల ప్రకారం. ఆయన ఎవరో ఈ ఆజ్ఞ మనకి ద్వారా తెలియజేయాలనుకుంటున్నాడు. హూ హీ వాజ్ అంటే ఆయన ఎవరో ఈ ఆజ్ఞ ద్వారా దేవుడు తెలియజేయాలనుకుంటున్నాడు. మొదటిసారి మీరు ఈ ఆజ్ఞను చూసినప్పుడు, ఈ మొదటి ఆజ్ఞను మీరు జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మీరు గమనిస్తే మీ అంటే సింగులర్ ప్రొనౌన్, ఏకవచనంలో చెప్పబడింది. నేను తప్ప, నేను అనే పదం ఇంగ్లీష్లో మీ అనే పదం మనం నేను తప్ప ఎవ్వరు ఉండకూడదంటే ఏకవచనంతో చెప్పబడింది. మీరు ఇదే ప్రశ్నను మొదటి ఆజ్ఞను మీరు త్రిత్వాన్ని నమ్మేవారిని ఈ ప్రశ్న వెయ్యండి. త్రిత్వాన్ని నమ్మినప్పుడు ప్రశ్న వేస్తే ఇక్కడ మీ లేదా నేను అంటే ఎవరు అని అడగండి. వారు చెప్పగలరా నేను అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు అనే ముగ్గురు వ్యక్తులు ఇక్కడ నేను లేదా మీ అని వాడబడుతుందా చెప్తున్నారా? ముగ్గురు వ్యక్తులుకి ఆపాదించబడిందా ఈ పదం? నేను అంటే ఒక వ్యక్తి ఒకను గూర్చా లేదా ముగ్గురు వ్యక్తులు కలిపి మీలో ఇంక్లూడ్ అయ్యి ఉన్నారని మనం కోఇటర్నల్ 3 డిస్టింక్ట్ పర్సన్స్ ఇక్కడ నేనులో ఇమిడి ఉన్నారా? నేను అంటే ఒక వ్యక్తా లేకపోతే ముగ్గురు వేరు వేరు వ్యక్తులా? మీరు ఆలోచించి ఈ ప్రశ్న సూటుకేయండి. వారి ట్రినిటీ ఇట్టే మరి కూలిపోతుంది ఈ దుర్బోధ, ట్రినిటీ దుర్బోధని ఒక్క ప్రశ్న చాలు. మీ అంటే ఎవరైనా అడగండి. వారు ప్రశ్న వేస్తే ఆన్సర్ చెప్పలేరు. నిజంగా వారు నమ్మే ప్రకారం ఒక దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉంటే యూ షాల్ హ్యావ్ నో అదర్ గాడ్స్ బిఫోర్ అస్ అని ఉండాలి. అంటే మేము తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని రాయబడాలి. ఇక్కడ దేవుడు నేను అని ఒక మర్మయుక్తంగా నేను అనే దాంట్లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని వీళ్ళు ఇరికిస్తున్నారు. మీరు సింపుల్గా లాంగ్వేజ్, గాడ్ ఈజ్ నాట్ ఏ ఆథర్ ఆఫ్ అవర్ కన్ఫ్యూజన్. మీకు తెలుసు కదా, దేవుడు అల్లరికి కన్ఫ్యూజన్కి కర్త కాదు. మన దేవుడు కన్ఫ్యూజన్ చేసేవాడు కాదు. మిస్టరీలాగా ఇరికించి ఇదిగో ఇది ఒక మర్మము అని కన్ఫ్యూజ్ చేయడు. దేవుడు సరళమైన భాషలో తన పిల్లలతో మాట్లాడతారు. మీకు ఉదాహరణకి ప్రియులారా, మీ తల్లిదండ్రులుగా మీరు పిల్లలకి చిన్నపిల్లలకి కాంప్లెక్స్ వేసులో ఒక విషయాన్ని చెబుతారా? వారికి అర్థమైన భాషలో మీరు చెబుతారా? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదంటే మొదట ఆజ్ఞలో నేను అంటే ఒక వ్యక్తిని గురించి మాట్లాడుకుంటున్నారా? ముగ్గురు వ్యక్తులు కలిపి నేను అంటున్నారా? ముగ్గురు కలిపి నేను అంటున్నారంటే నిజంగా అది కన్ఫ్యూజ్ చేయడమే ప్రియులారా. కాబట్టి ఇక్కడ నేను అంటే తల్లిదండ్రులుగా మీరు చాలా సరళమైన భాషలో మాట్లాడతారు. దేవుడు కూడా అనంతుడైన దేవుడు తన గూర్చి పరిచయం చేసుకున్నప్పుడు ఆయన ఎవరై ఉన్నాడో విషయం తెలియజేసినప్పుడు కన్ఫ్యూజన్ చేస్తాడా? మిస్టరీ ఒక మర్మంగానే చెప్తాడా? ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ఇది. అంటే ఈ ఆజ్ఞ నేనులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, అది కొత్త నిబంధన వరకు వస్తే తప్ప మనకి అది ఎంత స్పష్టత రాదు అని ఈ దుర్బోధ. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి అపోస్తులు కొత్త నిబంధన పుస్తకాలు రాసేంతవరకు ఎవరికి స్పష్టంగా అవగాహన లేదా? దేవుడు ఎవరు, హూ ఈజ్ గాడ్ అని విషయంలో క్లారిటీ లేదా? ఈ దుర్బోధకులు ఇవే చెప్తారు, క్లారిటీ లేదా అని అంటారు. చాలా తప్పు ప్రియులారా, ఇది చాలా తప్పు. ఇక్కడ మీ అంటే ఎవరు, హూ ఈజ్ మీ, ఇక్కడ నేను అని ఎవరు మాట్లాడుతున్నారు మనము చూద్దాం ప్రియులారా. మొట్టమొదట మనం చూద్దాం, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మొదట ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదంటే ఇక్కడ మనం స్టడీ చేద్దాము. హూ ఈజ్ ద మీ, ఇక్కడ నేను అంటే ఎవరు ప్రియులారా. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది చూడండి. ఇక్కడ సంఖ్యాకాండ 15:37-41 చదువుకుందాం. మరియు యెహోవా ఎలాగూ సెలవిచ్చున, నీవు ఇశ్రాయేలు తిట్లను వారు తమ తరములకు తమ బట్టల అంచులకు కుర్చీలు వేసుకుని అంచుల కుర్చీల మీద నీలి సూత్రములు తగిలించవలను. మీరు నా ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకుని మీ దేవుడైన ప్రతిష్ఠితులైనట్లు మునుటిపల్లే కోరుకున్న వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని అనుసరించుటకే అది మీకు కుచ్చుగా ఉండు. ఇక్కడ నేను కూడా మళ్ళీ అదే అంటున్నాను, నేను మీకు దేవుడై ఉన్నట్లు ఐగుప్తులను మిమ్మల్ని రప్పించిన మీ దేవుడై యెహోవాను.
నేను మీ దేవుడైన యెహోవా నేనే. ఇక్కడ కూడా నేను అనే పదం కనపడ, నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు. ఇక్కడ స్పష్టంగా సంఖ్యాకాండంలో దేవుడు మీకు మనసుకు నోచినట్టు నన్ను దేవుని ఆజ్ఞల్ని అర్థం చేసుకోకూడదు. మీకు మనసుకు నోచినట్టు మీ హృదయంలో తలంపులను బట్టి వాక్యాలు మీరు అర్థం చేసుకోకండి. దేవుని ఇచ్చిన ఆజ్ఞలు సరిగా అర్థం చేసుకుని వాటిని వెంబడించాలని దేవుడు ఖండితంగా చెబుతున్నాడు. ఇక్కడ దేవుడైన యెహోవాని నేనే అంటున్నాడు, మేమే అంటలేదు. ఇక్కడ చాలా సింప్లెస్ట్ వేలో మాట్లాడుతున్నాడు. నేను అంటే బహువచనమా ఏకవచనమా? ఎలోహిం అని పదం బహువచనం, దేవుడు కాబట్టి బహువచనం, దేవుళ్ళు ముగ్గురు ఉన్నారని చెప్పి దుర్బోధకులు చూద్దాం. హూ ఈజ్ ద మీ, ఇక్కడ నేను అంటే ఎవరు? ఇక్కడ దేవుడు తాను ఎవరు అని విషయం తెలియజేయడానికి మొదట ఆజ్ఞ మనం ఇచ్చినట్టు మనకు అర్థమవుతుంది. ఇక్కడ నేను అంటే ఎవరో మనం చూసే ప్రయత్నం చేద్దాం. హూ ఈజ్ ద మీ, నేను అంటే ఎవరో చూద్దాం. ప్రియులారా, మొట్టమొదటిది మనం తెలుసుకోవాల్సింది త్రిత్వము లేదా దేవుడు అనేది ఒక మర్మమా? వాక్యము మర్మంగా ఉంటాడు దేవుడు, కాబట్టి మనకు అర్థం కాదు. ముగ్గురు వ్యక్తులు ఒక దేవుడు ఎలాగవుతారనే విషయం అది మర్మము, మనకు అర్థం కాదు అని వాక్యము చెప్తుందా? ఈ దుర్బోధకులు చెప్పినట్టు ఖచ్చితంగా చెప్తుంది. అది అబద్ధం, పచ్చి అబద్ధం. ఇక్కడ ఇర్మియా మొట్టమొదట ఆ నేను అనే వ్యక్తి ఎవరు అని మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఇర్మియా 9:24 అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయింపవాలని అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించిన యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించువానని యెహోవా సెలవిస్తున్నాడు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో నేను అని మొదట ఆజ్ఞలు చెప్తున్నారో ఆయన తన శ్రద్ధగా పరిశీలన చేసుకొని ఆయన మనం తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ స్పష్టంగా ఈ నేను అని ఎవరైతే ఉన్నారో ఆ ఎవరో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ముగ్గురా ఒకలా అని మనం తెలుసుకునే ప్రయత్నం. ఆయన ఎవరో స్పష్టంగా ఆయన గురించి ఆయన మనకు అవగాహన కలిగి ఉండాలని వాక్యం చెబుతుంది ఇంగ్లీష్లో. బట్ ద వన్ హూ బోస్ట్స్ షుడ్ బోస్ట్ ఇన్ దిస్ దట్ హీ అండర్స్టాండ్స్ అండ్ నోస్ మీ. వారు నన్ను బాగా అర్థం చేసుకుని నన్ను నేనే యెహోవాని తెలుసుకోవాలి. షోయింగ్ ఫెయిత్ఫుల్ లవ్, జస్టిస్ and righteousness on the earth, for I delight in these things. This is Yehovah's declaration. నేనే, హీ అండర్స్టాండ్స్ నోస్ మీ, నేనే అని వారు బాగా తెలుసుకోవాలి. మిస్టరీ కాదు, ఇక్కడ ఒక మర్మముగా ఉంటాడు దేవుడు, అర్థం కాదు అని అంటలేదు. ఇక్కడ మీరు నన్ను బాగా పరిశీలన చేసి తెలుసుకోవాలి. నేను యెహోవా నేనే అని తెలుసుకోవాలని ఇక్కడ నేనైన పదం గురించి స్టడీ చేస్తున్నాం. మొదటి ఆజ్ఞలో నేనంటే ఎవరు అని మనం తెలుసుకుని ఆయన ఎవరో ఈయన స్పష్టంగా నన్ను గురించి అవగాహన కలిగి ఉండాలని ఈ వాక్యము మనకి స్పష్టీకరణ చేస్తుంది. ఆయన ఒక్కడ మాత్రమే ఈ వచనం చెప్తుంది. ఆయన ఒక్కడ మాత్రం యెషయా 44:6 చదివితే నేను అని ఎవరో మనం పరిశీలన చేస్తున్నాం. ఇజ్రాయేల్ రాజు యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు పతి అయిన యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, నేను మొదటివాడును కడపటం, నేను తప్ప ఏ దేవుడును లేను. ఇంగ్లీష్లో thus says Yehovah, the king of Israel and his redeemer, the Yehovah Yehovah of hosts, I am the first and I am the last, beside me there is no God. నాకు వేరుగా వేరే దేవుడు ఆయన ఒక్కడే అని ఆయన ఎవరైతే మొదటి ఆజ్ఞలో నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు అంటున్నాడో ఆయన అంటున్నాడు, నేను నా పక్కన ఏ దేవుడును లేడు. త్రిత్వంలో రెండో వ్యక్తి మూడో వ్యక్తి లేడు, ఆయన ఒక్కడే అంటున్నాడు. ఇక్కడ నీ అంటున్నాడు, ఆయన ఒక్కడే అంటున్నాడు. ప్రియులారా, గమనించాలి, ఆయన ఒక్కడే. నా పక్కన బిసైడ్ మీ దెర్ ఈజ్ నో గాడ్. దేవుడు ఒక్కడే. ఒక్క దేవుళ్ళు ముగ్గురు సంపూర్ణ దైవ వ్యక్తులు పక్కన అంటే ఉన్నారు అని చెప్తారు కదా. ఆయన ఇక్కడ ఈ వచనం ఖండిస్తుంది దాన్ని. నా పక్కన ఏ దేవుడు, నా పక్కన వేరే సంపూర్ణ వ్యక్తిగా ఇంకో వ్యక్తి లేడు, ఇంకో సంపూర్ణ దైవ వ్యక్తి ఇంకో వ్యక్తి లేడు అంటున్నాడు దేవుని వాక్యం. నాకు సమాంతరంగా కోఇటర్నల్ పర్సన్ నాకు వేరుగా లేరని దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా చెబుతుంది. ప్రియులారా, నేను ఇక్కడ మీ అంటే ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఇంకా మనం ముందుకెళ్తే ఇక్కడ యెషయా 44:24 కూడా గర్భము నుండి నిన్ను నిర్మించేవాడు నీ విమోచుడకు యెహోవా సెలవిచ్చినమనగా, యెహోవానకు నేనే సమస్తమును జరిగించేవాడు నేనొక్కడిని. ఇక్కడ సింగులర్, మళ్ళీ ఆకాశం విశాలపరిచేవాడు నేనే, భూమిని పరిచినవాడును నేనొక్కడినే అంటున్నాడు. ముగ్గురు వ్యక్తులు కలిసి సృష్టి చేయలేదు. ప్రియులారా, దేవుడు నేను నా పక్కన కోయిటర్ రెండు దైవ వ్యక్తులు వేరు వ్యక్తులు ఉన్నారని అంటలేదు. ఎవరో మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. thus says Yehovah, your redeemer, who formed you from the womb. I am Yehovah, who made all things,
హూ అలోన్ స్ట్రెచ్డ్ అవుట్ ద హెవెన్స్, హూ స్ప్రెడ్ అవుట్ ది ఎర్త్ బై మై సెల్ఫ్ అని అంటున్నాడు. మనం ఇదివరకు యెహోవా బాహు అని చెప్పాం. దేవుడు ఒక్కడే, ఒక్క వ్యక్తే, ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కాదు, సమాన దైవ వ్యక్తులు, కోఈక్వల్ కోయిటరీ పర్సన్స్ కాదు ప్రియులరా. దేవుడు నేను ఒక్కడనే చేశాను, నా బాహు ద్వారా చేశాను అంటున్నాడు. ఇంకో వచనంలో ఎక్స్ప్లెనేషన్ ఉంది దీనికి. ఒక్కడే ఉన్నాడు, ఆ ఒక్కడు తన సొంత ఏకైక హస్తముగా ఉన్న తన కుమారుడి ద్వారా సమస్తాన్ని చేశాడు. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కలిసి సృష్టి చేయలేదు, నేను ఒక్కడనే చేశాను అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇక్కడ తండ్రి మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా నేను అంటే ఎవరు ప్రియులారా, ఇక్కడ యెహోవా అని తండ్రి అయిన యెహోవా మాట్లాడుతూ నేను ఒక్కడనే చేశాను, నా పక్కన వేరే దైవ వ్యక్తులు లేరు, నేను నా హస్తము ద్వారా చేశాను. ఇంకోవచ్చున్న క్లారిటీ, అందుకనే అది మనం చూడడం జరిగింది. మనం ఇదివరకే ఒక వీడియో చేసాం, యెహోవా బాహు అని చూసాం ప్రియులారా. ముగ్గురు దైవ వ్యక్తులు, సంపూర్ణ దైవ వ్యక్తులు కలిసి చేయలేదు సృష్టి. ఒక్క దేవుడు, ఒక్క వ్యక్తి అయి ఉన్న దేవుడు తన సొంత కుమారుని ద్వారా, తన కన్న కుమారుని ద్వారా, అప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయన సొంత కుమారుని కన్నా, ఆయనలోంచి ముగ్గురు సెపరేట్ వ్యక్తిని పంపించలేదు లోకానికి. రెండో దైవంలో దేవుడిలో ఇంకో దైవ వ్యక్తి పంపించలేదు. దేవుడు తనలో నుంచి వచ్చిన దైవ కుమారుని పంపించారు. ఇక్కడ ఒక్కడనే చేశాను అంటున్నాడు. ఇక్కడ కూడా మీ అని, మై సెల్ఫ్ అని మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. అలాగే ఆ మీ, నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదనే ఆయనలో నేను అంటే ఎవరని, హూ ఈజ్ ద మీ అని మనం పరిశీలించేస్తున్నాం. యెషయా 44:8 చూస్తే, మీరు వెరవకుడి, భయపడకుడి, పూర్వకాలం నుండి నేనని మీకు ఆ సంగతులను వినిపించి తెలియజేయలేదా, మీరు నాకు సాక్షి. నేను, మళ్ళీ ఇక్కడ కూడా మీ అని పదం, నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా నా పక్కన. ఇక్కడ తండ్రి మాట్లాడుతూ, నేను తప్ప నా పక్కన వేరే రెండో వ్యక్తి, మూడో వ్యక్తి ఉన్నాడా? లేడు. నేను తప్ప ఆశ్రయదుర్గము లేదు, ఉన్నట్టు నేను ఎరుగును. నా పక్కన తండ్రి మాట్లాడుతూ, దేవుడైన యెహోవా మాట్లాడుతూ, తండ్రి అయిన యెహోవా మాట్లాడుతూ, నేను ఒక్కడనే దేవుణ్ణి, నా పక్కన సమానం కోఈక్వల్ సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ నేనున్నట్టు నాకు తెలియదు అంటున్నాడు దేవుడు. త్రిత్వవాదులు మాత్రం లేదు దేవుడా నీకు తెలియదు, నీ పక్కన ఇంకో ఇద్దరు ఉన్నారు. ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయన కన్న కుమారుడు ఉన్నారు. అంతేగాని కోఈక్వల్ సెపరేట్ వీరు చెప్పినట్టు, దుర్బోధకులు చెప్పినట్టు, త్రిత్వవాదులు చెప్పినట్టు యేసుక్రీస్తు సమానుడే నేను ఆల్రెడీ చెప్పాను. ఎందుకంటే ఆయనలోంచి వచ్చినవాడు అంటే మనం ఆల్రెడీ అనేక ఉదాహరణతో ఫస్ట్ పార్ట్లో చూసాం కదా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు, చాలా పెద్దది. అది 4 గంటలు చేయడం జరిగింది. యేసుక్రీస్తుతో తండ్రితో కుమారుడు సమానుడే, సమానుడే. హవ్వ ఆదాముతో సమానరాలా? 100% హ్యూమనా? ఆదాము హ్యూమన్ అయితే హవ్వ కూడా 100% హ్యూమన్. ఆ విధంగా సమానరాలే, ఖచ్చితంగా సమానరాలే. అలాగే ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తున్నాడంటే, నేను తప్ప వేరే దేవుళ్ళు అంటే ఇంకో పక్కన ఇద్దరు లేరు. త్రిత్వం ఏం చెప్తుంది? ఒక్క దేవుడిలో ముగ్గురు సంపూర్ణ దైవ వ్యక్తులు ఉన్నారు, వేరు దైవ వ్యక్తులు ఉన్నారు. వ్యక్తిగతంగా వారు సంపూర్ణంగా దేవుళ్ళు, కానీ ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒక దేవుడే. ఇక్కడ స్పష్టంగా నేను తప్ప వేరొక దేవుడు, ఓన్లీ ట్రూ గాడ్ ఈజ్ ద ఫాదర్. ఇక్కడ స్పష్టంగా యెషయా 48 చెప్తుంది, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. నేను అనే పదం మనం స్టడీ చేస్తున్నాం. నేను లేదా మీ అనే పదాన్ని మనం జాగ్రత్త పరిశీలిస్తున్నాము. ఆ హూ ఎవరు, అది నేను కానీ మీ అనే పదం వాడుతుంది ఎవరని మనం పరిశీలన చేస్తున్నాం. ఇక్కడ నేను తప్ప వేరే దేవుడు పక్కన నేను ఎరుగును అంటున్నాడు. నీకు తెలియదు, మాకు తెలుసు అంటున్నాడు త్రిత్వవాది. సృష్టి చేయకముందు ముగ్గురు వేరు వ్యక్తులు, సంపూర్ణ కోఈక్వల్ పర్సన్స్ ఉన్నారట. ముగ్గురు వ్యక్తిగతంగా దేవుళ్ళు, కానీ ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒక దేవుడే అని చెప్తారు ఈ తత్వవాదులు. కానీ దేవుని వాక్యం అది సపోర్ట్ చేయట్లేదు ప్రియులరా. ప్రవక్తలు మోసే చెప్పడం లేదు, ఇలా చెప్పడం లేదు. మనం ముందుకెళ్దాం. కానీ చూడండి, సమస్తానికి మూలము తండ్రి, మూలం ముగ్గురు వ్యక్తులు కాదు. మనం గమనించాలి. ఇక్కడ యెషయా 45:21-22 చూస్తే, మీ ప్రమాణ వాక్యం ఉన్న సన్ని తెలియజేయడి, జనులు కూడుకుని ఆలోచన చేసుకుందరు గాక. పూర్వకాలం ముందు మొదలుకొని ఆ కార్యమును తెలియజేయవాడు ఎవడు? చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడు ఎవడు? యెహోవానగు నేనే కదా. నేను తప్ప మీ అగైన్ వేరొక దేవుడు లేడు. నేను నీతి పరుడును, దేవుడును, రక్షించేవాడు నేనే, నేను తప్ప మరి ఏ దేవుడు లేదు. స్పష్టంగా మళ్ళీ దేవుడు చెప్తున్నాడు, భూదిగంత నివాసుల నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. ఇక్కడ మనం చాలా తెలివిగా త్రిత్వవాదులు ఏమంటారంటే, నేనే దేవుడిని అంటే విగ్రహాలతో పోల్చుకుని చెప్తున్న సందర్భం
కాబట్టి ఆ నేను అంటే దేవుడు ఒక్కడే, కానీ ఆ ఒక్క వ్యక్తిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని వేరే చోట్ల రాయబడ్డాయి అని దుర్బోధన చేస్తున్నారు, కన్ఫ్యూజ్ చేసేస్తారు. మల్టీ అంటే దేవుడు సింపుల్గా చెప్తున్నాడు. నేను విగ్రహాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే మాట్లాడుతున్న సందర్భం ఇది. విగ్రహాలు అన్ని దేవుళ్ళరా, మనుషులు కల్పించి దేవుడు, నేను ఒక్కనే దేవుడు అని దేవుడు చెబుతున్నాడంటే ఆ ఒక్క దేవుళ్ళు ముగ్గురు వ్యక్తులు ఉన్నారని చెబుతారు. ఇక్కడ అలాగలా ఇది ఇక్కడ మీ అనే దాని మీద స్టడీ చేస్తున్నాను. అందుకే బహువచనం లేదు ఇక్కడ. నేను అంటే త్రిత్వవాదుల ప్రకారం మీరు చెప్తారా, మీరు చెప్పగలరా? నేను అంటే ముగ్గురు వ్యక్తులను చెప్పగలరు. ఇక్కడ నా వైపు చూసి రక్షణ పొందండి అంటున్నాడు. డిక్లేర్ అండ్ ప్రజెంట్ యువర్ కేస్, లెట్ దెమ్ టేక్ కౌన్సిల్ టుగెదర్. హూ టోల్డ్ దిస్ లాంగ్ అగో, హూ డిక్లేర్డ్ ఇట్ ఆఫ్ ఓల్డ్, వాజ్ ఇట్ నాట్ ఐ యెహోవా, అండ్ దేర్ ఈజ్ నో అదర్ గాడ్ బిసైడ్ మీ, and a righteous God and a righteous Elohim and a Savior. There is none other beside me. Turn to me and be saved, and all the ends of the earth, for I am God and there is no other. He is the source of our salvation. మన రక్షణకి మూలము నేను అని అంటున్న ఎవరైతే ఉన్నారో ఆయన, మనకి రక్షణకి మూలం ఆయన. హీ ఈజ్ ద అల్టిమేట్ సోర్స్. నేనే రక్షకుడు, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. పక్కన ఇంకో రెండో దైవ వ్యక్తిని పంపించలేదు. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ తండ్రి మాట్లాడుతూ, నేనే రక్షకుడు, నేను తప్ప నా పక్కన వేరే రక్షకుడు లేడు. నా పక్కన బిసైడ్ మీ దేర్ ఇస్ నో సేవియర్ అంటున్నాడు. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని పంపించాడు, కానీ ఆయన పక్కన ఉండే రెండో దైవ వ్యక్తిని, తనతో సమానుడైన రెండో దైవ వ్యక్తిని పంపించలేదు. తనతో సమానుడైన తన కుమారుని పంపించాడు, కానీ తనతో సమానుడమైన మెటాఫోరికల్గా వేరే వ్యక్తిని పంపించలేదు. మీరు గమనించాలి. ఈ వచనాలు స్పష్టంగా దేవుడు అల్టిమేట్గా హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ అవర్ సాల్వేషన్. మన రక్షణకి మూలము తండ్రి మనం గమనించాలి. ఇక్కడ మనం స్పష్టత 46:1, నన్ లైక్ హిమ్, ఎవరును ఆయన ఇలాంటి పోలిన వారు ఒకరు లేరని ఈ వాక్యం మనకి స్పష్టంగా యెషయా 46:9-10. చాలా పూర్వం జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు. నేను దేవుడు, నన్ను పోలిన వాడు ఎవడు లేడు. నన్ను ఇక్కడ మళ్ళీ నేను తప్ప ఎవరో వేరే దేవుడు, నన్ను అని పదాలు ఎవరో మాట్లాడుతున్నారు, ఎవరో నాకు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ స్పష్టంగానే ఆయన అంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు అని మొదట ఆజ్ఞ ఆయన అంటున్నాడు. నన్ను పోలిన వాడు అక్కడో లేడు. నా ఆలోచన నిలిచినని, నా చిత్తం నెరవేర్చుదని చెప్పుకొనచ్చు. ఆది నుండి కలగబోవాటిని తెలియజేయవాడిని, పూర్వకాలం నేనే, ఇంకా జరగవాటిని తెలియజే. రిమెంబర్ ద ఫార్మర్ థింగ్స్ ఆఫ్ ఓల్డ్, for I am Elohim, there is no other. I am Elohim, there is none like me. ఇక్కడ హైలైట్ చేసిన పదాలు రెడ్ కలర్లో చదవండి. డిక్లేరింగ్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ ద యాన్షియంట్ టైమ్ థింగ్స్ దట్ నాట్ యట్ సేయింగ్ మై కౌన్సిల్ షాల్ స్టాండ్ అండ్ ఐ విల్ అకాంప్లిష్ ఆల్ మై పర్పసెస్ అని ఇక్కడ మనకు వాక్యం కనపడుతుంది. మై అనే పదాలు చూడండి. దేర్ ఈజ్ నో అదర్ గాడ్స్, దేర్ షాల్ బి నో అదర్ గాడ్స్ బిఫోర్ మీ అని మొదట ఆజ్ఞ. మీ అనే పదం నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదన్నమా. బట్ ఇక్కడ చెప్తున్నాడు, సమస్తమును ఆయన పోలిన వాడు ఒకడును, రెండో దైవ వ్యక్తి, మూడో వ్యక్తి లేడు. ప్రియులారా, ఆయన పోలిన కుమారుడు ఉన్నాడు తప్ప దైవంలో రెండో వ్యక్తి, ఇంకో మూడో వ్యక్తి, ముగ్గురు కలిపి సృష్టి చేశారని ఇక్కడ లేదు. ప్రియులారా, ఇది వాక్య విరుద్ధమైన బోధ. చూడండి ఇక్కడ హోషియా, మరి హీ కేర్స్ ఫర్, నిజంగా మన పట్ల ఆయన సహాయకుడుగా ఉన్నాడు, మనకి సహాయకుడుగా, మనకి సంరక్షించేవాడుగా ఇక్కడ ఉన్నాడు. ఆయన ఏదైతే మొదట ఆజ్ఞలో చెప్పబడిందో ఆయన ఏమై ఉన్నాడు, ఎవరై ఉన్నారో మనం చూస్తున్నాం. మీరు ఐగుప్తు, హోషియా 13:4-6-9 మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడును, నన్ను తప్ప నీవు ఏ దేవుడిని ఎరుగు, నన్ను తప్ప, మళ్ళీ ఇక్కడ నేను తప్ప రక్షకుడు లేడు. మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను సహించువాడు నేనే. తరువాత చూడండి, ఇక్కడ దేవుడు అల్టిమేట్గా ఈజ్ ద సోర్స్ అండి. తండ్రి సోర్సు, నేనే తప్ప వేరొక రక్షకుడు అంటున్నాడు. దేవుడు తన రక్షణ మనకు చూపించాడు. ఆ రక్షకుని ఎవరు? ఆ తండ్రి ఒక్కడే రక్షకుడు. ఆ ఒక్క రక్షకుడు మనకి రక్షణ చూపించాడు. ఆ రక్షణే తన కుమారుడు, తను పంపించిన కుమారుడు. అల్టిమేట్గా హీజ్ ద ముగ్గురు వ్యక్తులు కలిపి నిర్ణయించుకొని రాలేదు. దేవుడు ఒకే ఒక దేవుడు, ఒక్క వ్యక్తిగా ఉన్న దేవుడు తన కన్న కుమారుడిని రక్షకుడికి పంపించాడు. కాబట్టి ఆ రక్షకుడు మనకి రావాలంటే ఆయనే మనకి తండ్రి, హీజ్ ద సోర్స్ అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇజ్రాయేల్ నీ సహాయకర్తనకు నీవు విరోధమై నీవే నిర్మూలన చేసుకుని వచ్చున్నావు. బట్ ఐ ఆమ్ యెహోవా యువర్ ఎలోహిమ్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్. యు నో నో గాడ్ బట్ మీ, అండ్ బిసైడ్ మీ దెర్ ఇస్ నో సేవియర్. And it was who knew you in the wilderness, in the land of drought.
But when they grasped, they became full, they were filled, and their heart was filled up. Therefore, they forgotten me. It destroys you, O Israel, for you are against me, against your helper. నీకు సహాయకుడున్న వ్యతిరేక నన్నే మీరు తృణీకరించారు, నాకు విరోధంగా తయారయ్యారని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా మొదట ఆజ్ఞలో చెప్పబడినట్టు నేను తప్ప అని మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరో తెలియాలనుకుంటున్నాడు. మొదట ఆజ్ఞలో ఆయన ఎవరో అయినప్పటికీ ఆయన తన గురించి స్పష్టంగా ఆయన ఎవరో తెలియాలనుకుంటున్నాడు. మనం తెలుసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ వచనాలన్నీ బట్టి చూస్తే చూడండి, హీఈస్ ద ఎలోహియం జస్టిస్ అండ్ ఎలోహియం. ఆయన మన దేవుడు అని నేను అంటున్న ఆయన నీతిగల న్యాయాధిపతి, ఆయన కరికర సంపన్నుడని ఈ వాక్యాలు మనకు ఆయన మాత్రమే స్పష్టంగా చెప్తుంది. హోషియా 4:6, నా జనులు జ్ఞానం లేని వారు నశించుతున్నారు, నీవు జ్ఞానమును విసర్జించును కనుక నాకు యాజకుడు కాకుండా నేను విసర్జించును. నీవు నీ దేవుడైన ధర్మశాస్త్రం మర్చితు కనుక నేనును నీ కుమారులు మరుతున్నా. తమకు కలిగిన కలిమి కొలిది వారు నా ఎడల అధిక పాపం చేసే కనుక వారి ఘనతను నీచమైన స్థితికి మార్చుదురు. మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ బికాజ్ యూ హ్యావ్ రిజెక్టెడ్ knowledge, and I rejected you being a priest to me. And since you have forgotten the law of your Elohim, I will also forget your children. The more they increased, the more they sinned against me. I will change their glory into shame. Ikkada is the God of justice, is the Elohim of justice and mercy. ఇక్కడ కూడా మీ నాకు నేను అనే పదాలు మనం చూడొచ్చు ప్రియులారా. ఇక్కడ మనం చూడొచ్చు. మనం ఇన్ని విషయాలు మనం పరిశీలన చేసాం. కాబట్టి ఇక్కడ నేను అనే వ్యక్తి ఎవరు అని చూసాం స్పష్టంగా. ఇప్పుడు మనం కొంచెం క్లారిటీ ఇంత విషయాలు పరిశీలన చేశాక ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయాన్ని పరిశీలన చేద్దాం. ఇక్కడ నేను అనే పదంలో లేదా మీ అనే పదంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారా? మన పితరులు అదే నమ్మారా? ఇక్కడ మీ అంటే ఒక వ్యక్తి, ముగ్గురు వ్యక్తుల మనం ఆలోచన చేయాలి ప్రియులారా కంపల్సరీగా. ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎవరై ఉన్నారో మనం ఇప్పుడు వరకు చూసాం. ఇప్పుడు మాత్రం ఆ మీ అని నేననే పదంలో ఎంతమంది ఉన్నారు? త్రిత్వవాదులు ముగ్గురు వ్యక్తులు ఉన్నారా? అదే మన పితరులు నమ్మారా? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, దావీదు రాజు, మన పితరులందరూ, మన పరిశుద్ధులందరూ అదే నమ్మారు. పరిశుద్ధులకి చెప్పబడిన ఒకే విశ్వాసం, మన పరిశుద్ధుల విశ్వాసం ఇదేనా? నేననే పదంలో ముగ్గురు ఉన్నారని తలంచుకునే వారు నమ్మారా జీవితకాలం అంతా? ఆలోచిద్దాం ప్రియులారా. సాక్ష్యాలు చూద్దాం, వాక్యం నుంచి సాక్ష్యం చూద్దాం. యూదుల యొక్క విశ్వాసం, మన ప్రభు నమ్మని యూదులు కూడా ఉన్నారు. ప్రభువుని తన కుమారుని నమ్మని వారు, ఇంకా అంగీకరించిన వారు కూడా వారి యొక్క విశ్వాసం సరైందా కాదా లేఖనానుసారంగా చూద్దాం. ఇక్కడ శాస్త్రులు అంటే తెలుసు కదా, అప్పుడు కాలంలో పుస్తకాలు రాయడం కుదరదు కాబట్టి శాస్త్రి అనేవాడు ఏంటంటే లేఖనాలు పాతపడిపోయినప్పుడు చక్కగా ఆయన చెప్పినప్పుడు చక్కగా రాసేస్తాడు. శాస్త్రి పుస్తకాలు కాపీ, ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్లు లేవు కదా ప్రియులారా. ఆ శాస్త్రి చాలా తెలివైన వాళ్ళకి విశ్వాసము, ఆయనకున్న విశ్వాసము, వారి తత్వాన్ని నమ్మారా? నేను అనే పదంలో ఎంతమంది ఉన్నారని నమ్మారో వారు చూద్దామా. యేసు ప్రభు వారు, మన ప్రభు ఏం చెప్పారు ఆ విషయంలో? విశ్వాసం సరైంది అన్నాడో దొంగ అన్నాడో మనం చూద్దాం ప్రియులారా. శాస్త్రుల్లో ఒకడు వచ్చి మార్కు సువార్త 12:28-30, తర్వాత 32-34 వచనాలు కలిపి చదివితే, శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించటం విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చానని గ్రహించి అతను వచ్చి శాస్త్రి వచ్చి యేసు ప్రభు వారిని అడుగుతున్నాడు, ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడుగగా, అందుకు యేసు ప్రధానమైనది ఆజ్ఞ ఏదనగా, ఓ ఇజ్రాయిలు ఇక షమ్మా ఆయన డిక్లేర్ చేస్తున్నాడు. ఓ ఇజ్రాయిల్ వినుము, మన దేవుడనే యెహోవా అద్వితీయుడు ప్రభు. అద్వితీయుడు అంటే ఇక్కడ వన్ లార్డ్ అని ఉంటుంది, వన్ యెహోవా అని ఉంటుంది. ఇక్కడ వన్ అంటే చూసారా, ఎఖాద్ అని వాడబడింది కదా, ఒక్కళ్ళలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారంటారు. మరి అదే నమ్మారా యూదులు? ప్రియులా చూద్దాం. నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడనే ప్రభువును ప్రేమింపాలనేది ప్రధానమైన ఆజ్ఞ అంటూ కింద రెండో ఆజ్ఞ గురించి వ్యవస్థ వచనాలు మేము పెట్టలేదు. ఆ శాస్త్రి బోధ కూడా బాగా చెప్పితివి. అద్వితీయ ప్రభు ఆ షమ్మా ఇజ్రాయిల్కి బాగా తెలుసు, యూదులందరికీ తెలుసు. ద్వితోపదేశకాండం 6 షమ్మా అనే ఓ ఇజ్రాయిల్ విను అనే పదం వాళ్ళకి చిన్నప్పటి నుంచి కంఠస్థం. వారు ఓ అద్వితీయుడని యెహోవా ఒక్కడే అంటే, మన దేవుడైన యెహోవా ఒక్కడే, అద్వితీయుడు ఒక్కడే అని రాసి ఉంటుంది. నిజంగా మరి ఒక్కళ్ళు ముగ్గురు వ్యక్తులు ఉన్నారని యూదులు నమ్మారా? విశ్వాసం నమ్మారా? వారి విశ్వాసం సరైనది కాకపోతే యేసు ప్రభువు సరి చేయాలి కదా. ఆయన ఏమంటాడు చూడండి, ఆయన ఏమంటాడు, శాస్త్రి బోధకుడా బాగా చెప్పితివి, ఆయన అద్వితీయుడని ఆయన తప్ప వేరొకడు లేడని నువ్వు చెప్పిన మాట సత్యమే. ఇక్కడ శాస్త్రి నువ్వు కరెక్ట్గా చెప్పో బోధకుడా, ఆయన అంటున్నాడు హీ అని పదం వాడి చూడండి, ఇంగ్లీష్లో చూద్దాం. వారి దృష్టిలో
తండ్రి మాత్రమే దేవుడు, తండ్రి మాత్రమే అద్వితీయుడు. ఈ వచనం ఆయనకి ఆపాదించబడి చెప్తాను. ఆయన తప్ప వేరే ఒక దేవుడు లేడు, నువ్వు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో ఆయనను, ఈ సింగులర్ ఇక్కడ కూడా సింగులర్, ప్రేమించడం ఒకడు తను వలె పొరుగువాని ప్రేమించడం సర్వాంగ హోమాల కంటేను బలుల కంటే అధికమైన ఆయనతో చెప్పిన. అందుకు అతడు చూడండి, అప్పుడు శాస్త్రికి బాగానే అర్థం. అంటే దేవుడు ఎవరో, నేను తప్ప వేరొక దేవుడు అనే ఆజ్ఞ ఆయనకి ఆ ఆజ్ఞ విషయంలో విశ్వాసం సరైందే. ఇజ్రాయేలు మన దేవుడనే ఒక్కడైనా మాట అతనికి బాగానే అర్థమైంది. అతడు త్రిత్వం ఒక్కడిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని అతను నమ్మలేదు. ప్రియులారా, ఏ యూదుడు నమ్మడు. ముఖ్యంగా అసలు యాక్చువల్గా యేసు ప్రభువు అని ఇంకా వారు మెస్సీగా అంగీకరించలేదు ఆ శాస్త్రి. అయినా కూడా వారి విశ్వాసం సరైందా కాదు చూడండి. అతడు వివేకంగా, అంటే శాస్త్రి వివేకంగా ఉత్తరం ఇచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యం దూరంగా లేవని అతనితో చెప్పిన. ఆ తర్వాత ఎవడనో ఆయన ప్రశ్న అడిగితే ఏం లేదు, వివేకంగా ఆన్సర్ ఇచ్చాడట. అంటే ఈ ఆజ్ఞ ఏదైతే మన ఇజ్రాయేల్ విను మన దేవుడైన ప్రభు అద్వితీయుడు, మన ప్రభు ఒక్కడే అన్న మాట ఆయనకి బాగానే అర్థమైంది. వారు ఆ విషయంలో క్లారిటీగానే ఉన్నారు. అయితే వారు ఎక్కడ తప్పుడిపోయారంటే, ఆ ఒక్క దేవుడు తన ఏకైక కుమారుని ఇగో ఆల్రెడీ వస్తాడని ఎదురు చూస్తే ఆ విషయంలో పొరపడ్డారు. ఆయన కుమారుని తెలుసుకోవడం విషయంలో, మెషియాక్ని తెలుసుకోవడం విషయంలో మెషియాక్ బెన్ జోసెఫ్గా వచ్చారనే విషయంలో వారు క్లారిటీగా లేరు. కానీ దేవుడు ఎవరు అనే విషయంలో క్లారిటీగా ఉందని యేసు ప్రభువు వారు ఆయన్ని కొనియాడుతున్నాడు, హానర్ చేస్తున్నాడు. అతడు వివేకంగా ఆన్సర్ ఇచ్చాడు. దేవుని రాజ్యానికి దూరంగా లేడట. అంటే దేవుడు ఎవరు అనే క్లారిటీ వాళ్ళకి ఉంది. అందుకనే దేవుని రాజ్యానికి దగ్గరలో దూరంగా లేడు అంటున్నాడు దేవుడు స్పష్టంగా. ఈ వచనంలో యూదులు ఆ శాస్త్రి ఏదైతే ఉన్నాడో ఆయన షమ్మ, అంటే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అనే విషయంలో ఆయనకి క్లారిటీ ఉంది. ఒక్క వ్యక్తి అని నమ్ముతున్నాడు. ప్రియులారా చూడండి, ఇక్కడ ఇంగ్లీష్లో చదివితే మంచి క్లారిటీ వస్తుంది. And one of the scribes came up and heard them disputing with one another, and seeing that he answered them well, asking him, which command is the most important of all? అని యేసు ప్రభువు అని అడిగితే యెహోషువ answered, the most important is, hear, O Israel, Yahuwah our Elohim, Yahuwah is one, and you shall love Yahuwah your Elohim with all your heart and with all your soul and with all your mind and with all your strength అని యేసు ప్రభువు చెప్పారు. యెహోవా ఈజ్ వన్ అని చెప్తున్నాడు. యెహోవా ఒక్కడే అని చెప్తున్నాడు. ఆ ఒక్కళ్ళలో ముగ్గురు ఉన్నారని చెప్తారు చిత్తవాదులు. ఆ ఒక్కళ్ళలో ఎఖాద్ అనే పదం వాడేది. ఒక్కడంటే అది బహువచన పదం కాబట్టి ఆ ఒక్కళ్ళలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని చెప్తారు. ఈ నాన్ సెన్స్ ఇవన్నీ. ఇక్కడ మరి అదే నమ్మాడు. ఆ ఒక్క వ్యక్తిలో మరి వారికి ఉన్న విశ్వాసం ఇంకా యేసుని అంగీకరించలేదు. దేవుని కుమారుడుగా మెషియాగా ఆయన అంగీకరించలేదు శాస్త్రి. ఆయన ఏమంటాడు, అండ్ ద స్క్రైబ్ సెడ్ టు హిమ్, యు ఆర్ రైట్ టీచర్, యు ఆర్ ట్రూలీ సెడ్, He is one Elohim, He, and there is no other besides Him. ఆయనకి వేరుగా ఇంకో దేవుడు లేడు, ఇంకో దైవ వ్యక్తి లేడు. And to love Him with all their hearts అని ఉంటుంది చూడండి. And when Yahushua saw that he answered wisely, he said unto you are not far from the kingdom of Elohim అని చెబుతున్నాడు. యేసు ప్రభువు వారు వైజ్గా ఆన్సర్, తెలివిగా జ్ఞానయుక్తంగా ఆన్సర్ ఇచ్చాడంట. శాస్త్రిని, బాబు ఒక్క మాట, ఒక శాస్త్రి నిన్ను కొంచెం సరిచేయాలి. ఇక్కడ యెహోవా ఒక్కడే అనే పదం విషయంలో హిమ్ కాదు, ఆయన ఒక్కడే, హీ అలోన్ ఎలోహిమ్ అనే పదం నువ్వు ఏదైతే అర్థం చేసుకున్నావు, హీ అనే పదంలో యాక్చువల్గా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు నాయన, నువ్వు ఆ విషయంలో కరెక్ట్ చేసుకోవాలి అని యేసుప్రభు వారు సరిచేయాలి కదా. త్రిత్వాన్ని యేసుప్రభు వారు బోధించి ఉంటే మరి ఆ శాస్త్రిని సరిచేయాలి కదా. దేవుడు ఒక్కడే, యెహోవా ఒక్కడే అనే పదము నువ్వు అనుకున్నట్టు కొంచెం క్లారిటీ ఇస్తున్నాను. నువ్వు అనుకున్నట్టు ఒక్క వ్యక్తి కాదు నాయనా, యెహోవా ఒక్కడే అంటే ఆ ఒక్కడైన పదంలో బహుపదం అది. కాబట్టి ఆ ఒక్కడిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, ఆ ముగ్గురు వ్యక్తులు కలిపే యెహోవా అని యేసుప్రభు వారు సరిచేయలేదు. శాస్త్రికి బాగా అర్థమైంది. మీరు యూదుల విశ్వాసం ఇది ప్రియులారా. చూడండి, హీ ఈజ్ వన్ ఎలోహిమ్, బిసైడ్ హిమ్ దెర్ ఈజ్ నో, బిసైడ్ దెమ్ అనలేదు, ఒక్కడే నమ్మాడు అతను. ఒక్క వ్యక్తే దేవుడు ఒక్క, నేను అనే పదాన్ని ముగ్గురు వ్యక్తులు కలిపి అని నమ్మలేదు ఆయన. ఇది యూదుల యొక్క విశ్వాసం ప్రియులారా. మరి యూదుల యొక్క విశ్వాసం అందా? ఆలోచన చేద్దాం ప్రియులారా. ఈ విషయంలో యేసుప్రభు వారు కూడా సాక్ష్యం చెప్తున్నారు. ఇంకో విధంగా ఇంకో సాక్ష్యం చూడండి. ఎక్కడ
సమరయ స్త్రీతో అంటుంది, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు, రక్షణ యూదుల్లో నుండి కలుగుతున్నది. అంటే మొదటి శతాబ్దంలో దేవుడు ఎవరో మొదట ఆజ్ఞ విషయంలో వారి క్లారిటీ ఉంది. ఈ తత్వం లేదు నమ్మరు వారు. ప్రియులారా, ఈ స్పష్టంగా ఇప్పుడు స్టడీ చేయండి. నేను ఖండితంగా చెప్తున్నాను. ఈ మొదటి ఆజ్ఞ నేను తప్ప, నేనులో 3 వ్యక్తులు లేరు. వారు నమ్మలేదు, ఈ శాస్త్రి నమ్మలేదు. అలాగా యూ పీపుల్ వర్షిప్ వాట్ యూ డు నాట్ నో. ఇప్పుడు ఈ క్రైస్తవులు, తత్వం నమ్మి క్రైస్తవులు దే వర్షిప్ వాట్ దే డు నాట్ నో. వారు తెలియని దాన్ని వారు ఆరాధిస్తున్నారు. బట్ ద జూస్ వర్షిప్ వాట్ దే నో. వాళ్ళు దేవుడిని ఆరాధించడం విషయంలో కరెక్ట్గా దేవుడు అనే ఒక్క వ్యక్తి అని నమ్ముతారు. అయితే ఆ ఒక్క వ్యక్తికి ఆయన సొంత కుమారుడు ఉన్నారనే విషయంలోనే వారికి ఇంకా జ్ఞానోదయం అవ్వలేదు. కానీ వారు దేవుడు ఒక్కడైన విషయంలో పక్కా క్లారిటీ ఉంది పిల్లరా. బికాజ్ సాల్వేషన్ ఈజ్ ఫ్రమ్ ద జూస్ అని చెప్తున్నాడు. ఇది మనం చూస్తే మొదటి శతాబ్దంలో మన పితరుల విశ్వాసం ప్రియులరా. మన పితరుల యొక్క విశ్వాసం ఏంటి? మన పితరుల విశ్వాసము నేను తప్ప వేరొక దేవుడు ఉండడు. అంటే అక్కడ తండ్రిని గురించి తండ్రిని యెహోవాను గురించి మాట్లాడుతున్నాడని అది చెప్పాను కదా. ఇంతవరకు మనం స్టడీ హూ ఈజ్ ద మీ అని చదివాం కదా, స్టడీ చేసాం, బైబిల్ స్టడీ చేసాం. నేను లేదా మీ అనే ఎవరు అని మనం ఇంతవరకు స్టడీ చేసాం. ఆ ఒక్కరులో 3 ఉన్నారా, ఒక్కరు ఉన్నారని మనం పరిశీలన చేస్తే శాస్త్ర విషయంలో ఒకడే నమ్మారు. 3 వ్యక్తులు కలిపి మీ అని నేనని అనలేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనకి 2వ సాక్ష్యం చూపిస్తాను. మరి మన ప్రభువును, మన సొంత రక్షకుడు చెప్పిన ఆయన విశ్వాసం ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు దాకా శాస్త్ర విశ్వాసం యేసుని తన కుమారుని అంగీకరించిన ఒక శాస్త్రి అతను నమ్మింది, అతని విశ్వాసం కరెక్టే అని యేసు ప్రభు వారు వైజ్గా ఆన్సరించాలని పొగిడాడు. మరి మన సొంత రక్షకుడు సాక్ష్యం ఏంటో చూద్దామా? మన ప్రభు చెప్తున్న సాక్ష్యం, ఆయన విశ్వాసం ఏంటి? అద్వితీయ సత్యదేవుడు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటియే నిత్యజీవం. నిత్యజీవం కావాలా మీకు ప్రియులరా? కావాలంటే ఇది తెలుసుకోండి. అండ్ దిస్ ఈజ్ ఎటర్నల్ లైఫ్ దట్ దే, అంటే మనంతా శిష్యులు, దే నో యూ, సింగులర్ ఇక్కడ, ద ఓన్లీ ట్రూ గాడ్, ద ఓన్లీ ట్రూ ఎలోహిం అండ్ జీసస్ క్రైస్ట్ అండ్ యెహోషువ హమషియా whom you have sent. There are 2 individuals. There are no 3 separate co-equal, co-eternal persons. ఇక్కడ ఒకే ఒక సత్యదేవుడు నిన్నును నీవు, అంటే ఇక్కడ ఎవరండి? తండ్రిని. మనం ముందు వచ్చిన చదివితే తండ్రిని గురించి మాట్లాడుతున్నాడు. ఒకే ఒక సత్యదేవుడు, ఓన్లీ ట్రూ గాడ్. 3 దైవ వ్యక్తులు సెపరేట్, ఈక్వల్ కోఎటర్నల్ పర్సన్. నేను ఒక్కడనే దేవుడిని, నా పక్కన ఏ రక్షకుడు లేడు, నా పక్కన ఏ దేవుడు లేడు. అంటే దైవ వ్యక్తి, ఇంకో దైవ వ్యక్తి, సంపూర్ణ దైవ వ్యక్తి నా పక్కన ఇంకో ఇక్కడెక్కడ లేరు. ఇక్కడ తండ్రి మాత్రమే ఈజ్ ద ఓన్లీ ట్రూ గాడ్ అండ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఒకే ఒక సత్యదేవుడు, ఆయనకి కుమారుడు ఉన్నాడు, ఏకైక కుమారుడు. ఆయన పంపిన ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచడం నిత్యజీవం. 3 వ్యక్తులు, దైవ వ్యక్తులు ఒక దేవుడని నమ్మితే మనకి రక్షణ రాదు. మరి యేసుప్రభు దేవుడు కాదంటున్నానా నేను? ఇక్కడ ఒకే ఒక సత్యదేవుడు తండ్రి అయితే మరి యేసుప్రభు దేవుడు కాదా? నేను ఆల్రెడీ చెప్పాను. అందుకనే ఈ పార్ట్ నేను ఇప్పుడు చేయాల్సి వస్తుంది. మొదట నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను పార్ట్ 1, 2, 3, 4, 5లో. ఇక్కడ దేర్ ఈజ్ ఓన్లీ వన్ ట్రూ గాడ్, హీ ఈజ్ ద ఫాదర్ అండ్ హీ సెంట్ ఫోర్త్ ఈజ్ ఓన్లీ బ్రాట్ ఫోర్త్ సన్ ఇన్ టు దిస్ వరల్డ్. మనం అలా నమ్మితే రక్షణ. దేవుడు త్రిత్వంలో మొదటి వ్యక్తి త్రిత్వంలో 2వ దైవ వ్యక్తిని పంపించలేదు. త్రిత్వంలో మొదటి దైవ వ్యక్తి త్రిత్వంలో 2వ దైవ వ్యక్తిని లోకానికి పంపించలేదు. ఒకే ఒక వ్యక్తిగా ఉన్న తండ్రి తన ఏకైక కుమారుని పంపించాడు, త్రిత్వంలో 2వ వ్యక్తిని కాదు. ఇది శాస్త్ర విశ్వాసం. మీరు చూసారు, ఆయన నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదంటే ఆయన దృష్టిలో యెహోవా తండ్రి యెహోవా ఆయనకి ఆ శాస్త్రి బాగానే అర్థమైంది. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా క్లారిటీగా ఉన్నారు. నీ ఒక్కడవే తండ్రి, నీ ఒక్కడవే సత్యదేవుడివి, నీలోంచి వచ్చిన నీవు పంపించే వచ్చిన నీ కుమారుని ఎరగటమే నిత్యజీవం. ఇక్కడ 2 ఇద్దరే కనబడుతున్నారు ప్రియులారా. ఒక తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడు, తన పోలిక, తన అదృశ్య దేవుని దృశ్య రూపం. హీఈస్ దన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ట్రూ గాడ్. ఆ ఒక్క దేవుని యొక్క అదృశ్య రూపం యేసుక్రీస్తు. అందుకని ఇక్కడ అండ్ జీసస్ క్రైస్ట్ ఉంది. మరియు నిన్నును నీవు పంపిన కుమారుని ఎరగడమే నిత్యజీవం.
ఇంత క్లారిటీగా యేసుప్రభు వారి క్లారిటీ ఉంది. మన శిష్యుల గురించి చూడడం ఆలోచన చేద్దాం. మనకి యేసుప్రభు వారి క్లారిటీ ఉందా? మన ప్రభు ఎవరిని గణపరిచారు, ఎవరిని ఆరాధించారు చూడండి. ఆయన మనిషి రీతిగా ఉన్నప్పుడు మత్తయి సువార్త 27:46 చూడండి, ఒకే ఒక సత్యదేవుడు అని ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్న మాట మనకి ఇంకొన్ని సాక్ష్యాలు మనకు కనపడుతున్నాయి. మత్తయి సువార్త 27:46 ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిక్కరగా కేకలు వేశాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిత్వని అర్థం. ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి ఒక మనిషి రీతిగా ఉన్నాడు కాబట్టి దేవుడు నా దేవా అని తండ్రిని నా దేవుడా అని అంటున్నారు. కానీ ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా ఈ మాట అన్నాడు. చూడండి, యోహాను సువార్త 20 ఆయన పునరుద్ధానుడైన మహిమ శరీరంతో ఉన్నప్పుడు కూడా యేసు ఆమెతో ఇకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరు వద్దకు వెళ్ళి, అంటే అపోస్తల శిష్యుల దగ్గరికి, నా తండ్రియు, నాకు తండ్రి ఉన్నాడు, మీకు తండ్రి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడు, అక్కడ పైన నా దేవా నా దేవుడు మీ దేవుడు, మీకు సృష్టించాడు కాబట్టి మీకు దేవుడు, నన్ను కన్నాడు కాబట్టి నాకు గురువు అన్నట్టు. అంటే నాకు దేవుడు తండ్రి అని తండ్రిని కొనియాడుతున్నాను ఇక్కడ. దెర్ ఈజ్ ఓన్లీ వన్ ట్రూ గాడ్, హీ ఈజ్ ద ఫాదర్, హీ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్, ద సన్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ వన్ ట్రూ గాడ్. రెండవ వ్యక్తి, దైవంలో రెండవ వ్యక్తి కాదు, ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన దేవుడు. దైవంలో రెండవ వ్యక్తి కాబట్టి దేవుడు కాదు, ఆయన దేవునిలోని నుంచి వచ్చాడు కాబట్టి ఆయన దేవుడు. దేవుని కుమారుడు అయ్యాడు, ఈజ్ ద టైటిల్ ఆయనకి. ఆయన దేవునిలోంచి వచ్చాడు, సేమ్ సబ్స్టెన్స్, సేమ్ నేచర్, సేమ్ క్యారెక్టర్. ఆ విధంగా ఆయన సమానుడే తండ్రితో సమానుడుగా ఎంచకూడని భాగ్యం. అవును, ఎస్, తండ్రితో ఆ దైవత్వ విషయంలో సమానుడే, ఏమాత్రం డోకలేదు. అయితే తండ్రి మాత్రమే దేవుడు, ఈజ్ ద సోర్స్. మనం ఆల్రెడీ చూసాం, ఈజ్ ద మూలం. ఇక్కడ పునరుద్ధరణైన యేసుక్రీస్తు వారు మాత్రమే కాదు, పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా, పరలోకంలో కూడా ఆయన మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ నేను తప్పు రిఫరెన్స్ రాశాను, ప్రకటన గ్రంథం 3:12 ఉంటుంది, కింద 3వ వచనం కనపడుతుంది, క్షమించాలి, నేను ఫాస్ట్గా 3:13 చూడండి. ప్రకటన గ్రంథం, జయించువాడిని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు, నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను, అందులో నుండి వాడు ఇక్కడ మీదట ఎన్నటికీ వెలుపటికి పోవడు, మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చు నూతన యెరూషలేమును, నా దేవుని పట్టణము పేరును, నా కొత్త పేరును వానికి వ్రాసేదను. ఇక్కడ 4 సార్లు యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తన పరలోకానికి ఆరోహణం అయిపోయి పరలోకంలో యోహానుతో మాట్లాడుతున్న సందర్భంలో కూడా నా దేవుడు 4 సార్లు చెప్పారు. ఇక్కడ చాలామంది తిత్తవాదులు వస్తారు. మరి కుమారుడు తండ్రిని తండ్రి దేవా అంటే, మరి కుమారుడు తండ్రి కూడా హెబ్రీ 1:8 నా దేవా అన్నాడు కదా అన్నాడు. తండ్రి మరి కుమారుడు నా దేవా అనలేదు నాయన. ఇక్కడ కింద వచనం చదవరే, 18 కింద వచనం, కాబట్టి నీ దేవుడు దేవా నీ దేవుడు అని ఉంటుంది అక్కడ, అది చదవరు, మీకు పైన మాత్రమే కాదు, నా దేవల్ల దేవా అన్నాడు. తన కుమారుని గౌరవార్థంగా దేవా అన్నాడు. అంటే నాకు దేవుడు కాదని కాదు, ఇక్కడ స్పష్టంగా ఈ 3 వచనాల్లో కుమారుడు నా దేవుడు అని అంటున్నాడు. కానీ అక్కడ తండ్రి 1:8 తండ్రి తన కుమారుని గౌరవిస్తూ నా దేవా అంటూ నా దేవా అనలేదు. కింద వచనంలో ఉంటుంది. కాబట్టి దేవా కుమారుడా దేవా నీ దేవుడు నిన్ను అందరికంటే అభిషేకించను ఉంటుంది. నీ దేవుడు, ఆయనకి దేవుడు ఉన్నాడు, తండ్రికి ఈయన దేవుడు కాదు. ఇక్కడ నా దేవా నువ్వు భూమి ఆకాశం వేసి పునాది వేసి అని అక్కడ నా దేవ అనలేదు. కుమారుడా నువ్వు నాకు కూడా దేవుడు అని అనలేదు. అక్కడ దేవ అంటే ఈజ్ అ మైటీ వన్, ఆయన దేవుడు. ఆయన మరి సృష్టి, ఈజ్ అ కో క్రియేటర్ ద ఫాదర్. తండ్రితో కూడా ఆయన సృష్టి చేశాడు. తండ్రి మూలమైతే తండ్రి తన కుమారుని ద్వారా చేశాడు కాబట్టి నా దేవా అంటే నా దేవా అనలేదు. ప్రియులారా, ఇక్కడ ప్రతి సందర్భం నా దేవా నా దేవుడు అంటున్నాడు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది తత్వవాదులారా. దీన్ని మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు చేత కాదు. 17:3 చేత కాదు. తండ్రి మరి కుమారుడు తండ్రిని దేవుడు అంటే మరి కుమారుని కూడా దేవుడు తండ్రి నా దేవుడు అన్నాడు కదా అని అంటారు. మీరు ఇరికించాలని అనుకోడకండి ప్రియులారా, మీరు అడ్డంగా దొరికిపోతారు. మీరు ఎన్ని ఇరికించాలన్నా అడ్డంగా సత్యం ముందు ఈ దుర్బోధ నిలబడదు. నా దేవా అనలేదు 1:8 కింద వచ్చిన 9 కూడా కలిపి చదవండి. కాబట్టి దేవా అంటే కుమారుని గురించి ప్రస్తావిస్తూ నీ దేవుడు అంటే తండ్రి కుమారునికి ఒక దేవుడు ఉన్నాడు అన్నట్టు.
ఎందుకు ఇదంతా అంటే మొదటి ఎపిసోడ్ చూడండి, ఫస్ట్ పార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారికి కూడా వన్ ట్రూ గాడ్ ఎవరో శాస్త్రికి క్లారిటీ ఉంది, యేసుక్రీస్తు వారికి కూడా క్లారిటీ ఉంది. ఇప్పుడు మన మూడో సాక్ష్యం చూద్దాం. మూడో సాక్ష్యం అల్టిమేట్గా ఎవరు అవుతారు కదా? మన అపోస్తులే కదా. అపోస్తులు ఏమి నమ్మారు? త్రిత్వాన్ని నమ్మారు? వాళ్ళు నమ్మలేదు. అపోస్తులైన పౌలు ఒక అపోస్తుల గురించి నేను ప్రస్తావిస్తున్నాను, అన్నిటికీ మనం టైం లేదు కాబట్టి. 1 కొరింథీ 8:6 ఆకాశం అందేను భూమి అందేను దేవతలు అనబడిన చాలా ఉన్నాయి. మనకు ఒక్కడే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అనే మాట శాస్త్రికి బాగా అర్థమైంది. అక్కడ దేవుడు ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారు? పౌలుకి ఏమంటున్నాడు? వాడంకి ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి. క్లారిటీ ఇచ్చేసాడు. ఆయన నుండి హీ ఈజ్ ద అల్టిమేట్ సోర్స్. ఈ పదాలు నేను బ్లూ కలర్లో పెట్టిన పదాలు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఆయన నుండి, ముగ్గురు వ్యక్తుల నుంచి కాదు, ముగ్గురు దైవ వ్యక్తులు త్రిత్వ దేవుడి నుంచి కాదు, ఆయన నుండి అంటే తండ్రి నుండి సమస్తమును కలిగిన ఆయన నిమిత్తం మనం ఉన్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన కుమారుడికి వచ్చేసాను. మనకు దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి, ఆయనకు కుమారుడు, ఆయన మనకు ప్రభువు అవుతాడు, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తం కలిగిన. పైన తండ్రి విషయంలో ఏమన్నది? ఆయన నుండి సమస్తము కలిగిను. ఇక్కడ కుమారుడి గురించి, మనకు ప్రభు అయిన కుమారుడి గురించి, ఆయన ద్వారా, ఆయన నుండి, ఆయన ద్వారా. ఈజ్ ద సోర్స్ అండ్ ద సన్ ఈజ్ ద ఛానల్. సమస్తమును తండ్రి ఒక్కడే చేశాడు. ముగ్గురు వ్యక్తులు, దైవ వ్యక్తులు కలిపి కాదు. ఆ ఒక్క దేవుడు తన కుమారుని ద్వారా చేశాడు, తన కుడి హస్తము ద్వారా చేశాడు. ఇంకా క్లారిటీ, ఇంత క్లారిటీగా మీకు చెప్పాక కూడా మీకు బుర్రలో కన్ఫ్యూజన్ ఉన్నాయా? మనం అందుకనే నెక్స్ట్ ఎపిసోడ్ పరిశుద్ధాత్మ ఎవరో, ఆయన ఎవరో మనం చేయబోతున్నాం. మీ కన్ఫ్యూజన్లు అన్నీ పటాపంచలు అవుతాయి. దైవత్వం అనే సిరీస్ మీరు పూర్తిగా వినగలిగితే ఈ దుర్బోధలన్నీ మీకు మైండ్లోకి పోతాయి. ఇక్కడ గమనించండి, ఆయన నుండి అంటే ఎవరి నుండి? తండ్రి. మనకు ఒక్కడే దేవుడు. ఆ శాస్త్రి చెప్పిన ఆయన ఒక్కడే, ఆయన తప్ప, ఆయన అంటే ఒక్క వ్యక్తి తప్ప ఇంకో వ్యక్తి పక్కన దైవ వ్యక్తులు లేరు అని శాస్త్రి నమ్మడు. యేసుప్రభువారు నా దేవా నా దేవా అని చెప్పుకున్నాడు. యేసుప్రభువారు దైవత్వాన్ని నేను తక్కువ చేయట్లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఆదాము అవ్వలు పిల్లలందరికీ సమానంలా కాదా? మీరు చెప్పండి. ఆదాము అవ్వలు తండ్రి మాత్రమే, అవ్వ నాకు తండ్రి మాత్రం ఎక్కువ తల్లి తక్కువ అని అంటామా? ఆదాము నుండి వచ్చాము. చూడండి, ఆదాము నుండి వచ్చాము, లేదా హవ్వ ద్వారా మన తండ్రి నుండి మనం వచ్చాము. కానీ మన తండ్రి నుండి వచ్చాము, మన తల్లి ద్వారా వచ్చాము. రెండింటికి ఏం కన్ఫ్యూజన్ ఉందా? తండ్రి ఎంతో మనకి కుమారుడు అంతే. కానీ అధికారం విషయంలో, అథారిటీ విషయంలో స్త్రీకి, భార్యకి భర్త శిరస్సు. అలాగే ఎందుకంటే భర్త ఎందుకు శిరస్సు? భార్య భర్తలో నుండి వచ్చింది. క్రీస్తుకి, కుమారునికి శిరస్సు తండ్రి. ఎందుకు? తండ్రిలో నుంచి కుమారుడు వచ్చాడు. తండ్రి లేకపోతే మనకు కుమారుడు లేడు, మనకు రక్షకుడు లేడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు లేరు. ఎందుకంటే తండ్రిలోని ఎక్స్టెన్షన్ ఆయన సెపరేట్ సెకండ్ పర్సన్ కాదు. ఆయన తండ్రిలో ఒక భాగమై ఉన్న ఆయన మనకి అనుగ్రహించాడు. ఎంత ప్రేమ ఉంది! దేవుడు తన ఏకైక కుమారుని ఇచ్చాడు. దైవంలో రెండో వ్యక్తిని ఇస్తే అది ప్రేమ కాదు. దైవంలో రెండో వ్యక్తిని ప్రేమిస్తే తండ్రి యొక్క ప్రేమ అందులో పెద్ద ఏమి గొప్పతనం ఏమి లేదు. ప్రియులారా, తత్వంలో రెండో వ్యక్తిని దేవుడు ఒక మొదటి వ్యక్తి, మూడో వ్యక్తి పంపిస్తే అది ప్రేమ కాదు. కానీ తన సొంత ఏకైక కుమారుని పెడితే అది ప్రేమ కనబడుతుంది. ఇక్కడ కూడా మీకు తెలియటం లేదా? త్రిత్వవాదులారా, మీ దుర్బోధను మారు మనసు పొందాలని ఆశపడుతున్నాను. నేను ఎందుకు ప్రత్యేకించి ఇన్ని వీడియోలు పాయింట్ ప్రజెంటేషన్తో సహా మీకు చెప్పడం జరుగుతుందంటే ఈ విషయంలో మీరు బయట రావాలి. ఆయన నుండి, ఆయన ద్వారా మీరు స్టడీ చేయండి. ఆదామమ్మల్ని మనం ఒక బెస్ట్ ఇలిస్ట్రేషన్ దేవుడు చూపించాడు. నేను పర్ఫెక్ట్ ఇలిస్ట్రేషన్ అంటలేదు సుమా, ఇట్స్ ఎ బెస్ట్ ఇలిస్ట్రేషన్. దేవుడు తను గూర్చి ఈ పరిచయం చేయడానికి ఒక బెస్ట్ ఉదాహరణ ఇచ్చాడు. బెస్ట్ పర్ఫెక్ట్ ఉదాహరణ అయితే కాకపోవచ్చు, కానీ చూడండి, ఈ రోమపత్రికలో కూడా హీఈస్ ద సోర్స్, ఫాదర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ థింగ్స్. అందుకనే నేను తప్ప వేరొక దేవుడు అంటాడు. ఎందుకంటే ఆయన ఒక్కడే సోర్సు. నీ ముగ్గురు సోర్సులు లేరు. ఇక్కడ కూడా రోమపత్రికలో పౌలు కూడా అదండి. దేవుని బుద్ధి జ్ఞానం, ఇక్కడ తండ్రి బుద్ధి జ్ఞాన బహుళములు ఎంతో గంభీరమైన ఆయన తీర్పులు
శోధింపనిత్యము ఆవశ్యకములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ఆయన మూలమును ఫర్ హిమ్, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి. ఫర్ హిమ్, త్రూ హిమ్, టు హిమ్, యుగ యుగములు ఆయనకు తండ్రికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ మనకి 3 సాక్ష్యాలు చూపిస్తున్నాయి. ఎఫెసీ 3:9. అండ్ టు మేక్ ఆల్ మెన్ సీ వాట్ ఈస్ ద ఫెలోషిప్ ఆఫ్ ద మిస్టరీ విచ్ ఈస్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద వరల్డ్ హ్యాత్ బీన్ హైడ్ ఇన్ ఎలోహిమ్ హూ క్రియేటెడ్ ఆల్ థింగ్స్. ద ఫాదర్, ఇక్కడ చాలా క్లారిటీ ఇంగ్లీష్లో ఉంది, అందుకే ఇంగ్లీష్లో పెట్టాను. యెహోవా ద ఫాదర్ who created, he is the source of all things. He created all things by Yahushua HaMashiach. The Father created all things through his son Yahushua. తన కుమారుని ద్వారా సమస్తాన్ని సృష్టించాడు. కాబట్టే నేనొక్కడనే దేవుడు అంటున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుడు నేనొక్కడనే, నేను తప్ప నాకు వేరే దేవుడు, నేను తప్ప వేరే రక్షకుడు నా పక్కన లేడు అని ఎందుకు అంటున్నాడు తెలుసా? ఆయన ఈజ్ ద అల్టిమేట్ సోర్స్. సమస్తమును తండ్రి తన కుమారుని ద్వారా, తన ఎక్స్టెన్షన్ అయిన తన కుమారుని ద్వారా చేశాడు సృష్టి. ముగ్గురు దైవ వ్యక్తులు కలిసి ఆలోచన చేసి సృష్టి చేయలేదు. మన పోలుకి చెప్పిన ఆదికాండంలో మన పోలుకి చెప్పిన మనం నరుని చేయదమంటే ఇక్కడ తండ్రి తన కుమారునితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒకడే నేను మోడలిజం నేను బోధించట్లేదు. దేవుడు ఉన్నాడు, దేవునికి కుమారుడు ఉన్నాడు. సృష్టికి ముందు ఆల్రెడీ మొదటి పార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. తండ్రి తన కుమారునితో మాట్లాడుతున్నాడు. ఈజ్ ద సోర్స్. కాబట్టి ఇది అపోస్తుల యొక్క విశ్వాసం ప్రియులారా. సిన్స్ యెహోవా ద ఫాదర్ ఈజ్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఆల్ థింగ్స్, హీ హ్యాస్ నో కోఈక్వల్ కోఇటర్నల్ పర్సన్స్ ఇన్ ఎ మేనర్ ట్రినిటేరియన్స్ టీచర్స్. తండ్రి అయిన యెహోవా మాత్రమే సమస్తానికి మూలమై ఉన్నాడు. కాబట్టి ఆయనకి సమానుడుగా నిత్యత్వంలో సమానుడుగా వేరే వ్యక్తులు తిత్వవాదులు బోధించే విధంగా సమాన వ్యక్తులు లేరు. సమాన వ్యక్తి తన కుమారుడు ఉన్నాడు, తన కన్న కుమారుడు, ఆయనకి తండ్రితో సమానుడు ఆయన. కానీ వీరు బోధించినట్టు, తిత్వవాదులు బోధించినట్టు తండ్రి మాత్రమే సమస్తానికి మూలమై ఉన్నాడు. కాబట్టి ఇద్దరు ముగ్గురు ఆయనకి సమానులైన కోఇటర్నల్ పర్సన్స్ తిత్వవాదులు చెప్పినట్టు లేరు. ఇంతే తత్వం ఏం చెప్తుంది? సృష్టికి ముందు ముగ్గురు ఆత్మలుగా, ముగ్గురు సంపూర్ణ దైవ వ్యక్తులు ఉన్నారట. ఆ ముగ్గురు ఆత్మలుగా ఉన్న ముగ్గురు దైవ వ్యక్తులు కలిపి ఒక దేవుడు అంటారు. లేదు ఇలా లేదు. అండ్ వితౌట్ ద ఫాదర్ వీ డో నాట్ హ్యావ్ ద మెషియా. మనకి తండ్రి లేకుండా మనకు కుమారుడు లేడు. బికాస్ ద సన్ వాజ్ ద ఓన్లీ బిగాటన్ from the source who is the father, and so without the son we do not have the salvation. కాబట్టి మనకు కుమారుడు లేకపోతే మనకు రక్షణ లేదు. ఆమేన్. తండ్రి లేకపోతే మనకు రక్షకుడు లేడు. ఎందుకు ఆ రక్షకుడు మనకి తండ్రి లేకపోతే మనకు రక్షకుడు లేడు? ఎందుకంటే ఆ తండ్రిలో నుంచే మనకు రక్షకుడు అనుగ్రహించబడ్డాడు. మనకి కుమారుడు లేకపోతే మనకు రక్షణ లేదు. ప్రియులారా, ఇది మొదట ఆజ్ఞ విషయంలో మీరు మొదట ఆజ్ఞను మీరు గ్రహించారా? నేను తప్ప వేరొక దేవుడు, ద ఓన్లీ ట్రూ గాడ్. అండ్ మనకి రక్షణ కావాలంటే we have to believe that there is only true God. He is the Father and He sent forth His only begotten Son into this world. ఒకే ఒక సత్యదేవుడిని తండ్రిని నమ్మాలి. ఆయన కన్నా ఏకైక తన పోలికలో తనతో సమానుడైన తన ఏకైక కుమారుడి యందు మనం విశ్వాసం ఉంచితేనే రక్షణ. ముగ్గురు దైవ వ్యక్తులు ఉన్నారనేది బోధ చచ్చి దుర్బోధ. ఇది మొదటి ఆజ్ఞను మీరుతుంది. విగ్రహారాధన వైపు నడిపిస్తున్నారు. బైబిల్ నేనేమంటానంటే గాడ్ ద ఫాదర్ అనేది బైబిల్లో కనపడదు. గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్, మూడు వ్యక్తులు సమాన హోదాలో ఉన్న ముగ్గురు వేరు వ్యక్తులు. గాడ్ ద హోలీ స్పిరిట్ అనేది అన్బిబ్లికల్ వర్డ్. గాడ్ ద సన్ అనేది వాక్యానుసారమైంది. గాడ్ ద సన్ ఆఫ్ గాడ్ అనేది వాక్యానుసారం. గాడ్ ద సన్ అంటే వేరే వ్యక్తి, తత్వ ప్రకారం చెప్పినట్టు ఆయనతో సమానుడుగా, ఆయన కన్న కుమారుడు కాదు, వేరే సపరేట్ పర్సన్. అది వాక్య విరుద్ధం. కాబట్టి ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రియులారా, నేను ఎంతో ప్రేమతో సాత్వికంతో మీకు ఈ విషయాలు తెలియజేసుకుని నేను మిమ్మల్ని అందరినీ గెలుచుకోవడమే నాకు. విగ్రహారాధకులందరూ
ఒక్క వ్యక్తిని కాకుండా ముగ్గురు దైవ వ్యక్తులు కలిపి ఒక దేవుడు, ముగ్గురు దేవుళ్ళని నమ్ముతున్నారు మీరు తెలుసా? ముగ్గురు వేరువేరు దైవ సంపూర్ణ వ్యక్తులు ఒక దేవుడే అని నమ్మితే అది విగ్రహారాధన. మీరు ఒక దేవుని కంటే ఎక్కువ దేవుని నమ్ముతున్నారు, ముగ్గురు దేవుడిని నమ్ముతున్నారు. అర్జెంటుగా మొదట ఆజ్ఞనే మీరు తృణీకరిస్తున్నారు. ఎప్పుడైతే మీరు మొదట ఆజ్ఞ విషయంలో తృణీకరించారో, వారు తప్పిపోయారో, మిగతా అన్ని విషయాలు తప్పిపోయినట్టే. ఇది మీకు రక్షణకు ముడిపడిన అంశం. ఒక ఆయన అంటాడు, మీరు తత్వం నమ్మకపోతే రక్షకుడు లేడంట. క్షమించదు, తత్వం నమ్మకపోతే ఒక వ్యక్తికి రక్షణ ఉండదట. ఆయన దుర్బోధకుడు నువ్వు రక్షణ పొందు ముందు. నన్ను క్షమించాలి, ఏకవచనం వాడబడ్డాను, నన్ను క్షమించాలి. ఇలా దుర్బోధకులు మీరు ఎవరైతే రక్షణ లేదంటారు, యాక్చువల్లీ మీకు లేదు రక్షణ. మీరు ముగ్గురు దేవుడిని నమ్ముతున్నారు. మీరు ఎన్ని ఇరికించే లేదు మేము ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒక దేవుడిని నమ్ముతున్నాం. ఆ ఒక దేవుడు ముగ్గురు వేరు వ్యక్తులు, సంపూర్ణ వ్యక్తులు అంటే ఆటోమేటిక్గా మీరు పేరుకి వాక్యంలో ఒక దేవుడు ఉన్నది కాబట్టి దీన్ని సరిచేస్తున్నారు. అది ఎప్పుడు సరికాదు. మీరు ముగ్గురు దేవుడిని నమ్ముతున్నారు. మీరు ఒక దేవుడు అని చెప్పినా కూడా మీరు ముగ్గురు దేవుడిని నమ్ముతున్నారు. కాబట్టి మీకు రక్షణ లేదు. మీరు ముందు రక్షణ పొందండి. సత్యము తృణీకరించే మీకు రక్షణ లేదు, మాకున్నది. నేను నమ్ముతున్నాను. ఆయన తండ్రితో సమానుడే, ఆయన కూడా దేవుడే. ఆయన కూడా దేవుడే, రెండో దేవుడు కాదు, ఒకరే దేవుడు ఉన్నాడు. ఒకే ఒక దేవునికి కుమారుడు కాబట్టి, కన్న కుమారుడు కాబట్టి తండ్రితో సమానుడు. ఆయన కూడా దేవుడే అంటే రెండో దేవుడు కాదు మీరు బోధించినట్టు. పిల్లరా, ఈ విషయాలు మీరు గమనించండి. ఈ విషయాలు దయచేసి అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఈ 6వ పార్ట్ కూడా మీరు చూడండి, ఫస్ట్ నుంచి చూడండి. ప్రియులారా, మనం ఆలోచన చేయకుండా మన సత్యం అర్థం కాదు. మేము నమ్మిందే వాక్యం అనుకుంటే తప్పు. ప్రియులారా, మనం సత్యం తెలుసుకోవాలి. మన మారు మనసుకి మనకు అసహ్యం కాకూడదు. ప్రియులారా, దిద్దుబాటు నీకు అసహాయమైన అని దేవుడు ఈరోజు ప్రశ్న వేస్తున్నాడు. క్రైస్తవులారా, ముఖ్యంగా ప్రొటెస్టెంట్ క్రైస్తవులారా, నా సహోదరులారా, నా సహోదరులారా, ముఖ్యంగా ఆర్సీఎం సహోదరులారా, దాన్ని విడిచి బయటికి రండి. ఇది ఆర్సీఎం అది బోధ. ఇది ఆర్సీఎం వాళ్ళ సొంత బోధ కాదు, బబులో నుంచి అరువు తెచ్చుకున్న బోధ ఇది. పిల్లరా, మీరందరూ నా ఆర్సీఎం సహోదరులు సహోదరి దాన్ని విడిచి రావాలి. దాని దుర్బోధలు విడిచి రావాలి. ప్రొటెస్టెంట్ సంఘాలారా, మీరు మన క్యాథలిక్ బ్రదర్స్ని విమర్శించడం కాదు, విగ్రహారాధికులను మీరే విగ్రహారాధన చేస్తున్నారు. కాబట్టి సమస్త మహిమ యెహోవాకు కలుగునుగాక. ఆయన కుమారుడికి మన సహవాసము ఆయనతోనూ ఆయన కుమారుడితోనూ ఉంది, ముగ్గురు వ్యక్తులతో లేదు. పిల్లరా, యెహోవా మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి సర్వసత్యంలోనికి నడిపించునుగాక. ఆమె